చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింకప్ అయినాయి. ఇంకోటి, ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో, నాకు కొన్ని వాటర్ ఉన్నాయన్న, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి. ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినవన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పా, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ, వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ వాళ్ళు వేసారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవి ఇక లైట్ అన్న దానికి. ఇక ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ, థ్యాంక్ యూ. అయి ఉండొచ్చు, నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 monthsే కాదు, మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు ముద్ది చెయ్యి కాలు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాపి నేను హౌస్కి వచ్చిన. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు? సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడిని ఆపండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్కులు ఉంటాయేమో, అండ్ ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్గా గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగా తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే, విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, మనం లోపలికెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నా. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయినాయి. సో చూసినా నాకే నీ అమ్మ ఇన్ని మాట్లాడినా నేను అనిపించింది. అంటే అర్థం చేసుకో, ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడకుండా ఉండేవాడిని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది, ఏమైంది, నన్ను క్లియర్గా అడిగి నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలే అన్న. 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది, దానివల్ల చాలామంది అప్సెట్ అయినాయి, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయ్యాయి అన్న.
కిరాక్ సీతకు నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి, మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి, సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతుంది అన్న ఒక కన్సర్న్ మీద